కుక్క పిల్లనా? మీరందరూ చూసే ఉంటారు. ఇటీవల చూసాను నేను కూడా సినిమా. గుండెల మీద అన్నారంటే వీకంటే గట్టికి ఎవరు తనలేరంట. తెలుసు కదా. ఉగ్రకాళి, మంత్రకాళి, సంహారకాళి, వీరకాళి, శూరకాళి, హుంకారకాళి, మాయకాళి, మహంకాళి, భల్లకాకరకాళి, మారకాళి, కంకాళి, కాళకాళి, కంకాళి, కట్టిల ఆకాశాల దగ్గరిల ఆగ్రహాల ఆదిశక్తి అడుగు పెట్టినాదిరా. రక్తాల బొట్టు పెట్టి వీరశూలం చేత బట్టి మళ్ళీ పురేల తల్లి అంగాలేసినాదిరా. చూడవచ్చినాదిరా. మల్లెలాంటి మనసున్న మారాజును కూల్చగా చేసి నోడి గుండె చిచ్చకుంటే తప్పురా. ఆడపరుచుకున్న ఒక మున్ని చంపినట్టి పాపకుని చంపి పాత వేయకుంటే ముప్పురా. నిండు ప్రేమ పంచి పేదవాడిని కాసిలోని మట్టి పట్టి నోడి తాట తీయకుంటే ఎట్టరా. చలేని మంచి వాడిని మట్టిలోన హీనమైన ప్రాణి మీద ఈట విసిరి కొట్టరా. వీరశూలం చేత బట్టి మెల్లో పురేల తల్లి అంగాలేసినాదిరా. ఆవేశ భయంకరి మోగించి యుద్ధమేరి సింగమెక్కిరంగా నరంకలేసినాదిరా. సిలి అన్న తన ప్రభువు కొసినోడి అంత చూడవచ్చినాదిరా. మల్లెలాంటి మనసున్న మారాజును కూల్చగా చేసి నోడి గుండె చిచ్చకుంటే తప్పురా. ఆడపరుచుకున్న ఒక మున్ని చంపినట్టి పాపకుని చంపి పాత వేయకుంటే ముప్పురా. నీకు ప్రేమ పంచి పేదవాడిని కాసినోని మట్టు పెట్టి నోడి తాట తీయకుంటే ఎట్టరా. అసలేని మంచి వాడిని మట్టిలోన కలిపినట్టి హీనమైన ప్రాణి మీద ఈట విసిరి కొట్టరా.
ఇలాంటి పని పక్కన గేట్ కూడా ఉంది. సో మరొకసారి ఈ రోజు మాకు చక్కటి అవకాశం కల్పించిన పెద్దలు కృష్ణపట్నం పోర్ట్ చైర్. అరే అనయ్య, మా అమ్మను తిట్టాలరా. ఎందుకు నిన్ను కన్నందుగా? మరి కాదే, మరి చిన్నప్పుడు చందమామలు ఎన్ని ఉంటాయి అమ్మా అని అడిగాను. ఒక్కటే అంది. మరి ఇక్కడ ఏ అమ్మాయిని చూసినా నాకు చందమామలాగే కనపడుతుందా బాబు? వాడేదో జోక్ వేసాడు, మీరు చెయ్యి లేపాల్సిన అవసరం లేదు, అర్థమైందా? అదో జోక్ కాదు, అది నిజమే. నేను కూడా మా నాన్నని తిట్టాలి. నిన్ను కానందుగా కాదు. మరి పులులు సింహాలు ఎక్కడ ఉంటారంటే అడవిలో అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏ అబ్బాయిని చూసినా పులి సింహం. మీరు కూడా తమ్ముళ్ళు అయితే నువ్వు కిందకి వెళ్ళకు, జింకను వేటాడినట్టు వేటాడేస్తారు వాళ్ళు. కానీ నేను జబర్దస్త్లో బాగా సంపాదించి ఒక 2 ఎకరాలు కొందాం అనుకుంటున్నాం. 2 ఎకరాలా? ఎక్కడ? ఇక్కడ చూడు ఎంత ఉందో తమ్ముడు. వాళ్ళు వేసుకున్నారు చూసావా? అదేంటి? అది ఇప్పుడు వచ్చే వ్యక్తి చెప్తాడబ్బా. నువ్వు చెప్పురా. సరే, ఇప్పుడు రాబోతున్న వ్యక్తి అచ్చం కృష్ణ గారిలా ఉంటారు. మన కృష్ణ గారిని గుర్తు చేస్తూ ఉంటాడు. స్పెషల్ టాలెంట్, స్పెషల్ ఒక ఈ మధ్యనే లవ్ ఫెయిల్యూర్ కూడా అయ్యింది తనకి పాపం. ఆయన ఎవరో కాదు, ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రవీణ్. తేరా తెలుగులోనా? పరద. నాకు తెలుసు నువ్వు ఏమంటావు. అదేందో చెప్పురా. గుడిసా తెలుసు, నువ్వు ఇక్కడికి రావడానికి అదే చేసావు తెలుసు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఒక అద్భుతమైన స్కిట్ స్టార్ట్ చేసేద్దాము. వచ్చిన గురించి అమ్మాయి
సార్ ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఎవడో చేయండి సార్. దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయకండి, ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే, మీ అందరికీ నా గురించి చెప్పే ముందు మా తాతగారి గురించి చెప్పాలి. సార్ స్పెట్స్ ఎక్కడికి ఉన్నారు సార్? తమిళనాడు. అదిరిపోయింది సార్. థ్యాంక్ యూ. ఈ స్పెట్స్ పెట్టుకుంటే మీరు అచ్చం నెల్లూరులో ఓకే అడుక్కునే వాళ్ళ ఉన్నారు సార్. పోరా వెనక్కి, నిజం ఒట్టు మీ మీద ఒట్టు. పో వెనక పో. సార్ దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయదు ప్లీజ్. మీరు సిగ్గుపడుతుంటే ఓకే మా సాయి రెడ్డి గారి ఇంట్లో పనుల్లో ఉన్నారు సార్. పోరా వెనక పోరా. ఇస్తుంది సార్. ఓకే అండి, అందరూ బాగున్నారా? ఓకే, మన సాయిరెడ్డి గారు నన్ను తమిళనాడు నుండి పిలిపించారు మా ఊరు ప్రజల గురించి మాట్లాడాలి అని. సో మన ఊరు గురించి మాట్లాడే ముందు, మన ప్రజల గురించి మాట్లాడే ముందు మా తాతగారి గురించి చెప్పాలి. సో దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి, నాకు అసలే డిస్టర్బ్ చేస్తే కోపం ఎక్కువ. అన్న కొంచెం కెమెరా పైన పెట్టి మొహం ఏడుంది సార్. ముఖం ఇక్కడ ఉంది, ఆ. ఏది పడితే అది ముఖంలో కనిపించచ్చు మీకు. పైకి లేపా పోరా. మరి మా తాతగారి గురించి రెండు మాటలు చెప్తానండి. చెప్పండి. 1995లో మా తాతగారు అటు జరుగు, అటు ఇటు జరుగు, ఇటు జరుగు, ఇటు జరుగు, ఇటు జరుగు. కింద కూర్చో, పైకి లే, ప్యాంట్ తీసేదిరా, ఏం మాట్లాడుతున్నావు? మిమ్మల్ని తీసారు అరుస్తారు. వాడు ఎవడో మైకిల్ కట్టుకెళ్తేనే వాడిని అటు జరిగి ఇటు జరిగి అంటే బాబు తప్పుకోమ్మా, తప్పుకో. ఎదవనుకున్నావు, సన్నస్ అనుకున్నావు? ఆడేమనుకోలేదు, నువ్వే అన్నావు. సార్ మీరు కోపడుతుంటే మా ఊర్లో పోస్టర్లు అతికించుకునే వాళ్ళు ఉన్నారు సార్. పోరా ఇక్కడ నుంచి. సరే సార్, మాట్లాడండి సార్. ప్రతిసారి డిస్టర్బెన్స్.